తిమ్మాపురం అనే గ్రామంలో లక్ష్మి, జానకమ్మ అనే అత్తకోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఎంతో బావుండేది. జానకమ్మ లక్ష్మిని కూతురులా ప్రేమగా చూసుకునేది. ఒకరోజు పొద్దున్నే జానకమ్మ వరండాలో కూర్చుని ఉంటుంది. లక్ష్మి కాఫీ కప్పుతో అక్కడికొస్తుంది. అత్తయ్య, ఇక్కడ కూర్చున్నారేంటి? గాలి బాగా వస్తుందా? ఇదిగోండి మీ కాఫీ. ఈ గాలి చాలా బావుందమ్మా, అందుకే ఇక్కడ కూర్చున్నా. నువ్వు లేచావా అప్పుడే? అత్తయ్య గారు, పనులన్నీ అయిపోయాయి. మీకోసం కాఫీ తీసుకొచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది లక్ష్మి. నువ్వు పెడితే ఏదైనా అమృతమే. ఏం చేస్తావు తర్వాత? వంటింట్లో కొంచెం పనుందత్తయ్యా. మీకేం కావాలన్నా చెప్పండి, చేస్తాను. ఏమొద్దమ్మా, నువ్వు నీ పని చూసుకో. ఇక్కడ కూర్చుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరూ వరండాలో కూర్చుని ఊరి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ల ఇంటి పక్కనే రంగయ్య, మంగమ్మ అనే మరో కుటుంబం ఉండేది. మంగమ్మ కొడుకు సుబ్బారావుకి రాణి అనే అమ్మాయితో పెళ్లైంది. రాణి అత్తగారింట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే ఆమెకి కష్టాలు మొదలయ్యాయి. ఒకరోజు రాణి ఇంటి ముందు వాకిలి ఊడుస్తూ ఉంది. ఏంటే రాణి, ఇంకా ఊడుస్తున్నావు? ఈ మాత్రం వాకిలి ఊడవడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సరిగ్గా ఊడుస్తున్నావో లేదో కూడా అనుమానంగానే ఉంది నాకు. చూడు, అక్కడక్కడ ఆకులు అలాగే ఉన్నాయి. అత్తయ్యగారు, ఇప్పుడే మళ్ళీ ఒకసారి ఊడుస్తాను. కొంచెం గాలొస్తుంది కదా, అందుకే మళ్ళీ పడుతున్నాయి. గాలొస్తే ఊడవద్దంటారా? ఏదో ఒక సాకు చెప్పడానికి రెడీగా ఉంటావు. పని చెయ్యాలని బుద్ధుండాలంతే. వంటైపోయిందా లేదా? నా కొడుకొచ్చే సమయం అవుతుంది. ఏం కూర కావాలో అడిగాను, కానీ ఇంకా మీరేం చెప్పలేదు కదా అత్తయ్య, అందుకే. నేనెందుకు చెప్పాలే? ఇంట్లో ఎవరేం తింటారనేది నీకు తెలియాలి కదా, తెలీదా? అత్తగారికి ఏమిష్టమో కూడా తెలుసుకోలేకపోయావా ఇన్ని రోజుల్లో? కొంచెం శ్రద్ధగా ఉంటే అన్నీ తెలుస్తాయి. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. లేదత్తయ్య గారు, మీకిష్టమైనవి కూడా చేశాను. పప్పు, కూరగాయల వేపుడు చేశాను. ఆయనకి చేపలంటే ఇష్టమని అది కూడా చేశాను. ఓహో, నాకిష్టమైనవి కూడా చేశావా? కాని మొన్న చేసిన పప్పులో ఉప్పెక్కువైంది. కూరగాయల వేపుడు సరిగ్గా వేగలేదు. కొంచెం దృష్టి పెట్టి చేస్తే అన్నీ బావుంటాయి. తప్పకుండా చూసుకుంటానత్తయ్యా. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను. చూసుకో మరి, ఇది నీ ఇల్లు కూడా. నువ్వు బాగా చూసుకుంటేనే అందరికీ మంచిది. రేపు మీ అమ్మగారింటికెళ్తున్నావా లేదా? ఇంకా చెప్పలేదు నాకు. లేదత్తయ్య గారు, ఇప్పుడేం వెళ్ళట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాను. ఎందుకు వెళ్ళట్లేదు? మొన్న మీ అమ్మ ఫోన్ చేసి అడుగుతుంది కదా, వెళ్ళొస్తానని చెప్పావు కూడా. ఏమైందిప్పుడు? ఏమైనా జరిగిందా? ఏం లేదత్తయ్య గారు, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. మీ అనుమతి తీసుకుని వెళ్తాను. మంగమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. రాణి బాధతో తన పని తను చేసుకుంటుంది. మరుసటి రోజు సీతయ్య, జానకమ్మ ఇద్దరూ తమ ఇంటి వరండాలో కూర్చుని ఉంటారు. లక్ష్మి అప్పుడే పని ముగించుకుని అక్కడికొస్తుంది. ఏం చేస్తున్నారు అత్తయ్య, మావయ్య? అలా దిగులుగా కూర్చున్నారేంటి? ఏం చెప్పను లక్ష్మి, పక్కింట్లో రాణి పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అవునమ్మా, నేను కూడా గమనిస్తున్నాను. పాపం ఆ పిల్ల కొత్త కాపురంలోనే ఇన్ని కష్టాలు పడుతుంది. నిజమే అత్తయ్య గారు, నిన్న నేను వెళ్ళినప్పుడు చూశాను. ఆ మంగమ్మ గారు ఏదేదో అంటున్నారు. రాణి ముఖం చాలా బాధగా ఉంది. అడిగితే ఏమీ లేదంది, కానీ నాకు అర్థమైంది. ప్రతి చిన్న విషయానికి చీవాట్లు పెడుతుందంట. ఆ పిల్ల ఒంటరిగా అన్ని పనులు చేసుకుంటుందంట. మనం పక్కింటి విషయాల్లో ఎక్కువగా తలదూర్చకూడదు జానకమ్మ. వాళ్ల కుటుంబం వాళ్లది. మనం ఏం చెప్పినా అది వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మావయ్య గారు కూడా చెప్పేది నిజమే అత్తయ్య, కానీ ఆ పిల్ల పరిస్థితి చూస్తుంటే మనసు చాలా బాధపడుతుంది. నా వయసు పిల్ల కదా, కొత్తగా పెళ్లైన తరువాత అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే. సరిగ్గా చెప్పావే లక్ష్మి, నాకు అలాగే ఉంది. నువ్వు నా కోడలివి. నువ్వెంత సంతోషంగా ఉంటే చూడాలని నేను అనుకుంటానో, ఆ పిల్ల కూడా అలా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. అత్తయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం నేరుగా వెళ్ళి మంగమ్మ గారితో మాట్లాడితే బాగోదు. కానీ రాణికి మనమున్నామని కొంచెం భరోసా ఇస్తే ఎలా ఉంటుంది? ఎలాగమ్మా? మనం వెళ్ళి ఏం చెప్పగలం? మనం ఊరికే పలకరించడానికి వెళ్ళొచ్చు మావయ్యా. ఏదో ఒక సాకు చెప్పి రాణితో కాసేపు మాట్లాడొచ్చు. ఏం పర్లేదు, మేమంతా ఉన్నామని ఒక్క మాట చెప్తే ఆ పిల్లకి కొంచెం ధైర్యం వస్తుంది కదా.
లక్ష్మి చెప్పింది కూడా బానే ఉంది. మనం నేరుగా గొడవలోకి వెళ్లకుండా ఆ పిల్లకి మానసికంగా కొంచెం మద్దతివ్వచ్చు కదా. తప్పకుండా అత్తయ్య. ఆ పక్కింటి రాణి సంతోషంగా ఉంటే చూడాలనుంది. ముగ్గురూ రాణికి సాయం చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయానికొస్తారు. ఒకరోజు మంగమ్మ రాణికి పొలం పనులన్నీ ఒక్కతే చెయ్యాలని చెప్పింది. మండుటెండలో పని చెయ్యలేక రాణి నీరసంగా ఉంది. ఇంటికి తిరిగొస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రాణిని తన ఇంటికి తీసుకువెళ్తారు. రాణి గురించి తెలుసుకున్న లక్ష్మి, చూశారా అత్తయ్య, ఆ మంగమ్మ మరీ దారుణం చేసింది. ఏమైంది లక్ష్మి, అంత కంగారుగా ఉన్నావేంటి? ఆ రాణి పొలంలో పని చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఎవరో ఊరివాళ్లు చూసి ఇంటికి తీసుకొచ్చారంట. ఆ మంగమ్మ ఆ పిల్ల ఒక్కదానితో అన్ని పనులు చేయిస్తుందంట. మండుటెండలో పని చెయ్యలేక పాపం నీరసించిపోయింది. నిజమా? పాపం ఆ పిల్ల ఇంత కష్టపెడుతున్నారా? అవునండి, నాకు చాలా కోపమొస్తుంది. ఆ పిల్ల అంత బలహీనంగా ఉంటే అన్ని పనులు ఎలా చెయ్యగలదు? ఆ మంగమ్మకు కొంచెం కూడా దయ అనేదే లేదు. నేనిప్పుడే వెళ్ళి అడుగుతాను. ఆగు జానకమ్మ, తొందరపడకు. మనం ఆవేశంగా వెళ్తే అది మంచిది కాదు. నేను కూడా నీతో పాటు వస్తాను. సీతయ్య జానకమ్మ ఇద్దరూ కలిసి మంగమ్మ వాళ్ళింటికి వెళ్లారు. మంగమ్మ, ఏంటి పద్ధతి? ఎందుకలా అరుస్తున్నావు? అయినా మీకేం కావాలి? నీకు కళ్ళు లేవా? ఆ పిల్ల ఎంత నీరసంగా ఉందో చూడలేదా? ఒక్కదానితోనే పొలం పనులన్నీ చేయిస్తావా? నీకు కొంచెం కూడా దయనేదే లేదా? మీకెందుకు? నా కోడలు ఎలా పని చెయ్యాలో నేను చూసుకుంటాను. అయినా మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు మాత్రమే కాదు మంగమ్మ, ఒక ఆడపిల్ల జీవితం కూడా. మనిషిగా పుట్టినందుకు కొంచెం మానవత్వం చూపించు. ఆ పిల్ల నీకేమన్యాయం చేసింది? జానకమ్మ చెప్పేది నిజమే మంగమ్మ. ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల. అంత కష్టమైన పని చెయ్యలేదు. కొంచెం కనికరించు. నా ఇంట్లో ఏం చెయ్యాలో నాకు తెలుసు. మీరు మీ పని చూసుకోండి. చూస్తాం మంగమ్మ. ఒక నిండు ప్రాణాన్ని ఇలా బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకోం. ఆ పిల్లకేమైనా జరిగితే ఊరుకునేది లేదు చెప్తున్నా. జానకమ్మ, శాంతించు. మంగమ్మ, నువ్వు ఆలోచించు. ఆ పిల్ల నీ ఇంటికొచ్చిన కోడలు. దాన్ని బాగా చూసుకోవటం నీ బాధ్యత. సర్లేండి, నాకేం తెలుసు దాని గురించి. ఇకపై చూసుకుంటాను. చూసుకో మంగమ్మ, ఇంకోసారి ఇలాంటిది జరిగితే ఊరుకునేది లేదు. మనిషిగా మసులుకో. ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే చూడ్డానికి మాకు మనసొప్పుకోవట్లేదు. అయినా నీకు దయ లేకపోతే మాకుండదా? మేం మనుషులమే కదా. జానకమ్మ, ఊరుకో. జానకమ్మ వెంటనే రాణి దగ్గరికి వెళ్లి రాణిని కూడా తన ఇంటికి తీసుకొచ్చింది. భయపడకు తల్లి, మేమంతా ఉన్నాం, నీకేం కాదు. చాలా నీరసంగా ఉంది. ఉంటుంది తల్లి, ఉంటుంది. మండుటెండలో అంత పని చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు కాసేపు పడుకో. అప్పటి నుండి సీతయ్య జానకమ్మ రాణికి అండగా నిలబడ్డారు. ప్రతిరోజు ఆమెను పలకరించేవారు. ఎలా ఉన్నావు తల్లి ఈరోజు? కొంచెం బాగుందా? కొంచెం బాగానే ఉందండి. అయినా నా కోసం మీరెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బందేముందమ్మా? నీకు ఏ కష్టం వచ్చినా మేం చూసుకుంటాం. కొన్ని రోజుల తరువాత ఒకరోజు మంగమ్మ నెమ్మదిగా సీతయ్య జానకమ్మ వాళ్ళింటికొస్తుంది. జానకమ్మ వరండాలో కూర్చుని ఉండగా ఆమెను చూస్తుంది. జానకమ్మ గారు ఉన్నారా? మంగమ్మ గారా, రండి లోపలికి. ఏమైంది? మీతో మాట్లాడాలనొచ్చాను. చెప్పండి మంగమ్మ గారు, అంత దిగులుగా ఉన్నారేంటి? నేను చేసిన తప్పు తెలుసుకున్నాను జానకమ్మ గారు. రాణిని నేను చాలా బాధ పెట్టాను. మీరందరూ నాకు కళ్ళు తెరిపించారు. మీ ప్రేమ, రాణి మంచితనం నా మనసును కదిలించాయనుకోండి. మంగమ్మగారు, అలా అనకండి. మనిషి అన్నాక తప్పు చేస్తాం. ఆ తప్పులు తెలుసుకుంటే సరిపోతుంది. లేదు జానకమ్మగారు, నేను చాలా తప్పు చేశాను. ఆ పిల్లని సొంత కూతుర్లా చూసుకోవాల్సింది పోయి చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించండి. రాణిని ఇకపై ఎప్పుడూ బాధ పెట్టను. ఇది నా మాట. లక్ష్మి అప్పుడే పిడికొస్తుంది. ఏమైందత్తయ్యా? అయినా మంగమ్మగారు మీరిలా వచ్చారేంటి? మంగమ్మ తన తప్పు తెలుసుకుని మన దగ్గరికొచ్చింది. రాణిని ఇకపై బాధ పెట్టనని చెప్తుంది. మీరందరూ రాణికి అండగా నిలబడ్డారు. మీ మానవత్వం నన్ను మార్చింది.
మంగమ్మ గారు, మీలో మార్పు రావటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కూడా మా ఇంటికి వస్తూ ఉండమని అడుగుతున్నాను. తప్పకుండా వస్తాం మంగమ్మ గారు. ఆ రోజు నుండి మంగమ్మ నిజంగానే మారిపోయింది. రాణిని ప్రేమగా చూసుకోవటం మొదలెట్టింది. పక్కింట్లో మళ్లీ సంతోషం నెలకొంది. జానకమ్మ లక్ష్మిల మంచి మనసును అందరూ మెచ్చుకున్నారు. తిమ్మాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టు మొదలు దగ్గర ఒక పెద్ద తొర్ర ఉంది. ఆ గ్రామంలో లక్ష్మి అనే అత్తగారుండేది. ఆమె కోడలు జానకి చాలా మంచిది. అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఉదయం లక్ష్మి పెరట్లో కోళ్లకు గింజలు వేస్తుంది. అప్పుడే జానకి అక్కడికొచ్చింది. అత్తయ్య, ఈ నెల ఖర్చులకు డబ్బులు సరిపోతాయా? మొన్న వచ్చిన డబ్బులు దాదాపు అయిపోయాయి కదా. అవునమ్మా జానకి, ఈసారి పనులు కూడా సరిగా దొరకట్లేదు. రేపు సంతలో కూరగాయలు కొనాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏం చేద్దామత్తయ్యా, ఇలా అయితే చాలా కష్టంగా ఉంది కదా. ఊళ్ళో ఎవరినడిగినా పనులు లేవంటున్నారు. ఉన్నంతలో సర్దుకుపోవడమే తప్ప ఏం చెయ్యగలమమ్మా. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే, నువ్వు దిగులు పడకు. నిజమేనత్తయ్యా, మనమెంతో కష్టపడి పనిచేసినా డబ్బు మాత్రం సరిపోవట్లేదు. ఏం చేస్తాం చెప్పమ్మా, మన బ్రతుకులింతేనేమో. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడమే మనకు తెలిసింది. అలా అనకండత్తయ్యా, కష్టాలెప్పుడూ ఉండవు కదా. తప్పకుండా మనకు మంచి రోజులొస్తాయి. మనం ఏదో ఒక దారి వెతుక్కోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటే నాకు ధైర్యంగానే ఉంటుంది జానకి. మనిద్దరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. తప్పకుండా మన కష్టాలు తీరిపోతాయి అని అంది. కొన్ని రోజులు గడిచాయి. వేసవికాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. పొలం పనులకు వెళ్లే రైతులు మధ్యాహ్నం వేడికి తట్టుకోలేక ఆ మర్రి చెట్టు కింద సేద తీరేవారు. లక్ష్మి, జానకి కూడా ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య, ఈ ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి కదా. పొలం పనులకు వెళ్లేవాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో. మొహమంతా చెమటలు కక్కుతూ ఎలా వస్తున్నారో చూస్తుంటే జాలేస్తుంది. అవునే జానకి, మంచినీళ్లు తాగడానికి కూడా ఎవరూ దగ్గరలో లేక ఇబ్బంది పడుతున్నారు. కాసేపు కూర్చుంటేనే మనకు నీరసం వచ్చేస్తుంది. జానకి, ఈ తొర్ర చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది కదా, ఎందుకూ పనికి రాకుండా పోయింది. జానకి, నాకొక ఆలోచనొచ్చింది. ఏంటత్తయ్యా, చెప్పండి. మనకు వంట బాగా వచ్చు కదా, ఊరంతా మన చేతి వంటని మెచ్చుకుంటారు. ఈ తొర్రను ఒక చిన్న భోజనాల హోటల్లాగా మారిస్తే ఎలా ఉంటుంది? ఈ దారి వెంట వెళ్లే రైతులకు, బాటసారులకు కడుపు నిండుతుంది. ఈ ఎండలో వాళ్ళకి వేడివేడిగా తింటే ఎంత బావుంటుందో కదా. అత్తయ్య, మీ ఆలోచన చాలా బాగుంది. నిజంగానే ఇక్కడ భోజనం దొరికితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎండలో ఇంటికి వెళ్లి వండుకునే ఓపిక ఎవరికుంటుంది చెప్పండి. మనం వెంటనే పని మొదలెడదాం. మరుసటి రోజు ఉదయం నుండి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి పని మొదలెట్టారు. అత్తయ్య, తొర్ర శుభ్రం చేయడానికి వెళ్దామా? ఎండ ఎక్కువయ్యేలోపు పని కానిచ్చెయ్యాలి. ఇద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుందిలే. అవునత్తయ్య, లోపల చాలా చెత్త ఉంది. ఇద్దరూ కలిసి తొర్ర లోపల ఉన్న ఆకులు, రాళ్లు, ఇతర చెత్త చెదారమంతా బయటకు తీశారు. నిజంగానే జానకి, లోపల చాలా చల్లగా, నీడగా కూడా ఉంది. మధ్యాహ్నం ఎండకు ఇక్కడ భోజనం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. మన ఆలోచన మంచిదే అనిపిస్తుంది. అవునత్తయ్య, ఇప్పుడు చాలా శుభ్రంగా కూడా ఉంది. మనం అనుకున్నట్టు ఇక్కడ చిన్న చిన్న బల్లలు వేస్తే సరిపోతుంది. అవును, నువ్వంతలోపు ఇంటికి వెళ్ళి రేపటికి కావలసిన సరుకులేమైనా ఉన్నాయేమో చూడు. జానకి ఇంటికి వెళ్లి సరుకుల లిస్టు రాసింది. జానకి, మనం రేపు మధ్యాహ్నం కల్లా హోటల్ మొదలెట్టొచ్చు. చాలా సంతోషంగా ఉందత్తయ్య. మొదటి రోజు మనం ఏం చేద్దాం? మొదటి రోజు ఎక్కువ వద్దులే, మన దగ్గర ఉన్న వాటితోనే మొదలెడదాం. కొద్దిగా పులిహోర, పెరుగన్నం, ఒక 2 రకాల పచ్చళ్ళు చేస్తే సరిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సరేనత్తయ్య, నేనిప్పుడే వాటికి కావలసినవి సిద్ధం చేస్తాను. మొదటి రోజు అమ్మడానికి కావలసిన భోజనాన్ని వండటం మొదలెట్టింది. జానకి ఆ భోజనాన్ని బుట్టలో పెట్టుకుని తొర్ర దగ్గరికి తీసుకెళ్ళింది. బావుందా అత్తయ్య గారు? ఎవరైనా చూస్తారా? చూస్తారులే జానకి, మన కష్టం ఊరికే పోదు, అంతా మంచి జరుగుతుంది. మొదటి రోజు చాలా తక్కువ మందే వచ్చారు. కొందరు ఆశ్చర్యంగా చూసి వెళ్లిపోయారు కూడా. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ హోటల్ గురించి ఊరంతా తెలిసిపోయింది. పొలం పనులకు వెళ్లే రైతులు
మధ్యాహ్న భోజనానికి అక్కడికి రావటం మొదలెట్టారు. లక్ష్మి రోజుకో రకంగా రుచికరమైన వంటలు చేసేది. వాళ్ళిద్దరి కష్టానికి మంచి మనసుకు ఆ హోటల్ చాలా త్వరగా మంచి పేరు తెచ్చుకుంది. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైపోయాక జానకి బల్లలు తుడుస్తుంది. లక్ష్మి వంట సామాన్లు సర్దుతోంది. అత్తయ్య, ఈరోజు మంచిగా అమ్మకాలు జరిగాయి కదా, పులిహోర అయితే అందరూ ఇష్టంగా తిన్నారు. సాయంత్రానికి ఏమైనా మిగులుంటుందో లేదో అనిపించింది. అవునమ్మా జానకి, దేవుడి దయ వల్ల బాగానే ఉంది. మొదట్లో భయపడ్డాను ఎవరైనా వస్తారో లేదోనని, కానీ ఇప్పుడు చూడు, రోజుకు 10 మందికి తగ్గకుండా వస్తున్నారు. మీ వంట రుచి అలాంటిదత్తగారు, ఒక్కసారి తిన్నవాళ్లు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. పైగా మీరు అందరితో అంత ప్రేమగా కూడా మాట్లాడతారు. అందుకే అందరికీ ఇష్టమైన హోటల్ అయిపోయింది మనది. నువ్వు కూడా అంతేలే జానకి, మంచిగా మాట్లాడతావు. నిన్నొక ఆయన అన్నారత్తయ్య గారు, అమ్మా, మీ చేతి పులిహోర తింటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని. వింటే ఎంత సంతోషంగా అనిపించిందో. అవునా, మంచి మాట అన్నాడులే. కష్టపడి వండితే ఆ రుచి వేరే కదా. రేపే కూర చేద్దామంటావు? వంకాయ కూర చేద్దామా? చాలామంది అడుగుతున్నారు. మీ ఇష్టం అత్తయ్య గారు, మీరేది చేసినా అద్భుతంగా ఉంటుంది. రేపు కొంచెం గారెలు కూడా వేస్తే బావుంటుంది, చాలామంది అడుగుతున్నారు. సరేనమ్మా, రేపు వంకాయ కూర గారెలు చేద్దాం. కొంచెం పచ్చడి కూడా చేద్దాం. అందరూ కడుపు నిండా తిని సంతోషంగా వెళ్తే అదే కదా మనకి సంతోషం. నిజమే అత్తయ్య, వాళ్ల మొహాల్లో ఆ తృప్తి చూస్తే మన కష్టమంతా మర్చిపోతాం. ఈ చిన్న హోటల్ మనకు ఇంత మంచి పేరు తెస్తుంది అనుకోలేదు. మీ ఆలోచన ఎంత గొప్పదో కదా. అదంతా నీచలవే జానకి. నువ్వు నాకు తోడుగా లేకపోతే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేదే కాదు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టే ఇంత మంచి ఫలితం వచ్చింది. అలా అత్త కోడళ్ళు తమ హోటల్ గురించి, వచ్చే వాళ్ల గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఆ తొర్ర ఒక చిన్నపాటి భోజనశాలలా మారిపోయింది. ఎప్పుడూ అక్కడ సందడిగా ఉండేది. అత్త కోడళ్ళిద్దరూ కలిసి కష్టపడి పనిచేసేవారు. వచ్చిన డబ్బుతో వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది. ఒకరోజు సాయంత్రం పనులన్నీ అయిపోయాక లక్ష్మి, జానకి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య, ఈరోజు కూడా బాగానే గడిచింది కదా. మధ్యాహ్నం అయితే కనీసం కూర్చోవడానికి కూడా తీరిక లేదు. అందరూ క్యూ కట్టారు భోజనం కోసం. అవునమ్మా జానకి, ఈరోజు ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. మన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఈ తొర్ర నిజంగా మనకు అదృష్టాన్ని తెచ్చిందమ్మా. మీ ఆలోచన అద్భుతమైందత్తయ్యా. మీరు ఆ రోజు ఆ తొర్ర గురించి ఆలోచించకపోతే మనం ఇంకా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు చూస్తే ఎంతమందికి కడుపు నిండుతుంది. నువ్వు కూడా అంతేలే జానకి. నువ్వు లేకపోతే నేనేం చెయ్యగలను చెప్పు. నువ్వంత చురుగ్గా పనులు చక్కబెడుతున్నావు కాబట్టే అంతా సాఫీగా జరుగుతుంది. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఉంటే నేనేదైనా చేయగలనత్తయ్యా. ఊళ్ళో వాళ్ళు కూడా మనల్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మొన్న రామయ్య తాతయ్య అన్నారు, మీరు నిజంగా గొప్పవాళ్లమ్మా, ఒక పనికిరాని చోటును ఇంత మంచిగా మార్చేశారు అని. వింటే చాలా గర్వంగా అనిపించింది. అవునమ్మా, తెలివైన ఆలోచనలు చేస్తే ఏదైనా సాధించొచ్చు అని మనల్ని చూసి చాలా మంది అంటున్నారు. నిజంగానే అత్తయ్య, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎవరికైనా మనం స్ఫూర్తిగా నిలిస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి. మన కష్టం ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు. నువ్వు బంగారం లాంటి దానివమ్మా జానకి. నువ్వు నా కోడలిగా రావటం నా అదృష్టం. ఈ చిన్న హోటల్ మన జీవితాల్ని మార్చేసింది. మనం ఎప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా ఉందామత్తయ్యా. ఆ విధంగా అత్త కోడళ్ళిద్దరూ తమ కష్టాన్ని, విజయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. వాళ్ల బంధం మరింత బలపడింది. ఆ గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా ఆ అత్తా కోడళ్లను చూసి స్ఫూర్తి పొంది ముందుకు సాగేవారు.